దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 2700 పాయింట్లకు పైగా నష్టపోయింది. నిఫ్టీ 800 పాయింట్లకు పైగా లాస్లో ట్రేడ్ అవుతోంది. అమెరికా సహా ప్రపంచ మార్కెట్లన్నీ కుప్పకూలిన నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్లపై కూడా ఆ ప్రభావం భారీగా కనిపిస్తోంది. మార్కెట్లు ఆరంభం నుంచి లాస్లోనే కొనసాగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన టారిఫ్లతో అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధ భయాందోళనలు పెరిగి మార్కెట్ సెంటిమెంట్ ప్రతికూలంగా ఉంది. ఈ వారం కూడా ఆ ప్రభావం మార్కెట్లపై తీవ్రంగానే పడింది. దాంతో ప్రీ ట్రేడింగ్లో సెన్సెక్స్ 4000 పాయింట్ల వరకు పడిపోయింది. ఇప్పటికే ఆసియా మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో మొదలయ్యాయి. 2008 తర్వాత ఆసియా మార్కెట్లు ఈ స్థాయి నష్టాలను చవిచూస్తున్నాయి. ఇది ఇప్పుడే జపాన్ నిక్కీ ఒక దశలో 8% వరకు పతనమైంది. ప్రస్తుతం 6% నష్టంతో ట్రేడ్ అవుతోంది. తైవాన్ సూచీ 9.61%, దక్షిణ కొరియా కోస్పీ 4.14%, చైనా షాంఘై సూచీ 6.5%, ఆస్ట్రేలియా ఏఎస్ఎక్స్ సూచీ 3.82% మేర నష్టాల్లో ఉన్నాయి. అటు అమెరికా ఫ్యూచర్ స్టాక్స్ కూడా నష్టాల్లో ఉన్నాయి. డో జోన్స్ 2.2% కుంగింది. దీంతో సోమవారం నాటి ట్రేడింగ్లో అగ్రరాజ్య మార్కెట్లు భారీగా పతనమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక భారత గిఫ్ట్ నిఫ్టీ 900 పాయింట్లకు పైగా దిగజారిపోయింది. దీంతో అంచనాకు తగ్గట్టే నేటి ప్రారంభ ట్రేడింగ్లో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా కుంగాయి. సెన్సెక్స్ 3.5% పైగా నష్టపోయింది. 2020 తర్వాత నిఫ్టీకి ఇదే అతి భారీ పతనం. ఇక నిఫ్టీలో నమోదత కంపెనీల మార్కెట్ విలువ ఏకంగా 20 లక్షల కోట్ల మేర ఆవిరైపోయింది. అమెరికాలో మాంద్యం వస్తుందన్న భయాల మధ్య లోహ కంపెనీల షేర్లు భారీ నష్టాలను చవిచూశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 19 పైసలు తగ్గి 85.63 వద్ద కదలాడుతోంది. రైట్, స్టాక్ మార్కెట్లు మటాష్ అవుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా అనలిస్ట్, స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గీతానంద్ని అడిగి తెలుసుకుందాం. గీతానంద్ గారు నమస్తే, వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. యాక్చువల్లీ మార్కెట్లు ఇలా కుప్పకూలడానికి కారణం ఏంటంటారు గీతానంద్ గారు? మార్కెట్లు ట్రంప్ ఎఫెక్ట్ కి, ట్రంప్ టారిఫ్ వార్ ఎఫెక్ట్ మార్కెట్ మీద నెగటివ్ సెంటిమెంట్ చూపిస్తుంది. నాస్డాక్ పతనమైన తర్వాత ప్యారిస్ ట్రిప్ లో కంప్లీట్ గా చిక్కుకుంది అన్నటువంటి అంచనాల నేపథ్యంలో ఈ రోజు భారీ గ్యాప్ డౌన్ చూస్తున్నాం. మార్చి నెల మొత్తం సంపాదించిన లాభాలంతా మార్కెట్ కేవలం 4 రోజులు కూడా నష్టపోయింది. అంత నెగటివ్ సెంటిమెంట్ ప్రస్తుతానికి మార్కెట్ లో ఉంది. కీలకమైనటువంటి 22,000 స్థాయికి దిగువన నిఫ్టీ ట్రేడ్ అవ్వడం కూడా సెంటిమెంట్ ని వీక్ చేస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతానికి 22,000 స్థాయి నిలబెట్టుకోవడానికి నిఫ్టీ ప్రయత్నిస్తున్నప్పటికీ ఈ రోజు 22,000 స్థాయికి దిగువనే మార్కెట్ అవకాశాలు కనపడుతున్నాయి. అదే కనుక జరిగితే 21,500 స్థాయిని మార్కెట్ రానున్న రోజుల్లో పరీక్షించవచ్చు. గీతానంద్ గారు, అసలు మార్కెట్ కి సపోర్ట్ ఎక్కడ దొరుకుతుంది అనుకుంటున్నారు? 21,500 స్థాయి దగ్గర సపోర్ట్ ఉంది. ఒకవేళ ఈ రోజు కనుక ఏదైనా బాగా పతనమైంది కాబట్టి కొనుగోళ్ల మద్దతు లభించి 22,000 స్థాయికి పైన కనుక క్లోజ్ కాగలిగితే డే ఎండ్కి 22,454 స్థాయిని పరీక్షించేటువంటి అవకాశం ఉంటుంది. రైట్, అయితే జనరల్ గా ఇన్వెస్టర్లకి ఈ టైంలో ఎటువంటి సజెషన్స్ ఇస్తారు గీతానంద్ గారు? సో ప్రస్తుతానికి అయితే ట్రేడర్స్, షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ మార్కెట్ కి దూరంగా ఉండడం మంచిది. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ మాత్రం స్లోగా, అంటే ఇక్కడ 21,500 స్థాయి దగ్గర కొంత పొజిషన్ ని మళ్ళీ యాడ్ ఆన్ చేసుకునేటట్టుగా ఇక్కడ నుంచి కొంత బయింగ్ మొదలు పెట్టచ్చు. సో దీనిని మార్కెట్ క్రాష్ గా మనం అభివర్ణించవచ్చు అంటారా? ఖచ్చితంగా అభివర్ణించవచ్చు. పాండమిక్ తర్వాత ఇంత భారీ ఎత్తు పత్రాన్ని ఇదే చూడడం మార్కెట్. నాట్ ఓన్లీ ఇండియన్ మార్కెట్స్, ఇంక్లూడింగ్ అమెరికా మార్కెట్, అలాగే ఆసియా మార్కెట్ కూడా పతనం అవుతోంది కంప్లీట్ గా. సో దీన్ని ఎలా చూడాలి? డెఫినెట్ గా ఒక్కసారి ఎప్పుడైతే అగ్రరాజ్యం టారిఫ్ వారికి దిగిందో దీని ఇంపాక్ట్ ప్రపంచ వ్యాప్తంగా అన్ని బిజినెస్ మీద పడతా ఉంది. సో మనం అమెరికా నుంచి దిగుమతి చేస్తున్న ప్రతి వస్తువు విలువ పెరుగుతుంది. దాంతో మనం కొనుగోలు తగ్గిస్తాం. అలాగే మన దగ్గర నుంచి అక్కడికి పోయే ప్రతి ఎక్స్పోర్ట్ చేసినటువంటి వాల్యూ మీద వాళ్ళు ట్యాక్స్ వేస్తే అక్కడ కొనుగోలు తగ్గుతుంది. దాంతో పూర్తిగా వ్యాపారాలు డీలా పడే పరిస్థితి కూడా ఉంటుంది. అందువల్ల మార్కెట్ నుంచి ఎక్కువగా కూడా డబ్బు వెనక్కి తీసుకున్నారు. బంగారం వైపు ఇన్వెస్టర్లు అందరూ దృష్టి సారిస్తున్నారు. దాంతో బంగారానికి డిమాండ్ ఏర్పడుతుంది, మార్కెట్ పత్రం అవుతుంది. గీతానంద్ గారు, అయితే దేశాధినేతలు, కొంతమంది దేశ ప్రధానులు కూడా దీనికి సంబంధించి ప్రపంచీకరణ ఆగిపోయే సమయం వచ్చింది అన్నట్లుగా కూడా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. సో దీనికి ఒక ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉందా? మార్కెట్లకి దన్నుగా ఉండేటట్టుగా ఇటువంటి ఏమైనా స్టేట్మెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అగ్రరాజ్యాధినేత నుంచి? లేదండి, ఒక్కసారి టారిఫ్ వారికి ఏదో ఒకటి సొల్యూషన్ వచ్చేదాకా కూడా ఈ మార్కెట్ ఇదే పత్రం కొనసాగుతుంది. రైట్, అయితే ఈ టైంలో క్రూషియల్గా ఉండేటువంటి స్టాక్స్ ఏంటంటారు? అన్ని రంగాల్లోనూ మనం నష్టాలు చూస్తూనే ఉంటాం. ఇందులో మాత్రం
స్పెసిఫిక్ గా ఈ రంగం బాగుంటుంది, ఆ రంగం బాగుంటుంది. గీతానంద్ గారు, పర్టికులర్లీ ఫార్మాకి కొంత ప్లస్ అని కొన్ని టాక్స్ వినపడుతున్నాయి. నిజంగానే ఫార్మాకి అనుకూలంగా ఉండే అవకాశం ఉందా? ఫార్మాకి కూడా అనుకూలంగా అవకాశం లేదు. అయితే కొంత మార్కెట్ ఏంటంటే కొంత పర్సంటేజ్ కరెక్ట్ అయిన తర్వాత నిఫ్టీ హై వాల్యుయేషన్ లో ఉంది కాబట్టి ఆ వాల్యుయేషన్ స్టేబిలైజ్ అయ్యి మళ్ళీ మీడియన్ వైపు వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి కొంత కొనుగోలు మధ్యలో పెట్టేటట్టు అవకాశం. ఓకే ఓకే గీతానంద్ గారు. స్టాక్ మార్కెట్లు ఎన్నడూ లేనంతగా డౌన్ ట్రెండ్ ని చవిచూస్తున్నటువంటి పరిస్థితి కనబడింది. సో మార్కెట్ అనలిస్ట్, సర్టిఫైడ్ మార్కెట్ అనలిస్ట్ మనతో పాటు ఉన్నారు, కాల్లో కనెక్ట్ అవుతున్నారు మాధవిరెడ్డి గారు. మాధవిరెడ్డి గారు నమస్తే.